దొండకాయలు ఎంత? 50. 30కి రావా? నువ్వు వస్తావా? తన పక్క నుంచోడానికి భయంగా ఉందన్నా. భయంగా ఉంటే బ్రాందీ కొట్టుకుపోయి 2 లార్జ్ చేసుకుని పోరా ఇంటికి. ఏండు అనేది బ్రాందీ తాగితే భయం పోతుందా? మరేమనుకున్నా పెద్దోళ్ళు ఊరికే అన్నారటే భయ బ్రాందీలని. అమ్మాయికి అలా నెంబర్ ఇచ్చేస్తారేంటి? హలో, ఇప్పుడు అమ్మాయిని నంబర్ అడిగితే తప్పు గానీ అమ్మాయికి నంబర్ ఇస్తే తప్పేంటండి? అందుకే రాసుకోండి 888-555. నేను వినలేదు. నేను చెప్పలేదు 6666. గుడ్ ఈవినింగ్ అంకుల్. గుడ్ ఈవినింగ్. ఆఫీస్ అయిపోయిందా? అయిపోయింది. కొలీగ్స్ ఎలా ఉన్నారు? ఒక అమ్మాయి బాగుంది అంకుల్. ఆవిడెవరో టైం ఎంత అయిందని అడిగింది. 10 అయింది. నోట్తో చెప్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందని చేత్తో ఇలా అన్నా అంతే. అదే హెయిర్ ఆయిల్ కావాలండి. వాటికా? వీటికి నా కూతురు షాపింగ్ చేస్తుందంటే వచ్చాను. నా గర్ల్ ఫ్రెండ్ కూడా షాపింగ్ చేస్తుంటే వచ్చా. తనకి షాపింగ్ చేయించడానికి వెళ్తున్నావా? లేదు, తను షాపింగ్ చేస్తుంటే గ్యాప్ లో గోగడానికి వచ్చి. Patience is waning. Is this entertaining? My patience is waning. Patience is waning. Is this entertaining? My patience is waning. స్టేషన్ అనకమ్మాలున్న గుబురు పొదల్లో ఓ అమ్మాయితో నువ్వున్నావు. కరెక్ట్ గా ఎలా చెప్పావనా? పక్క పొదలు నేనున్నాగా. వద్దయ్యా, ఇక జీవితంలో మళ్ళీ అమ్మాయి మొహం చూడను. ఇదే లాస్ట్. రెండు సంబంధాలు వచ్చారా? ఒక అమ్మాయి చాలా బాగుంటుంది, పైగా నేను ఇష్టం కూడా, కానీ డబ్బు లేదు. రెండో అమ్మాయి యావరేజ్ ఉంటది, కానీ ఫుల్ క్యాష్ పార్టీరా. ఏం చేయాలి అర్థం అవట్లేదు. డబ్బుదే ఉందరా, ఏదో డబ్బు. నువ్వంటే పడి చచ్చిపోయి అమ్మాయి దొరకడం నీ అదృష్టం. ఆ డబ్బులే అమ్మాయిని చేసుకో, సుఖపడతావు. ఫ్రెండ్ అంటే నువ్వేరా? ఒరే, ఆ డబ్బు నా అడ్రస్ చెప్పా. మిస్ మ్యాగీ, మీ డ్రెస్ చాలా బాగుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈవినింగ్ పార్టీలో నా బాయ్ ఫ్రెండ్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే? ఇట్స్ ఓకే. దాన్ని స్పెషల్గా ఎందుకు చెప్తున్నావు? యూజువల్లీ బాయ్స్ గర్ల్స్ ని ఎందుకు ప్లేస్ చేస్తారో నాకు తెలుసు. ఎక్స్క్యూజ్ మీ, నీ డ్రెస్ బాగుందని చెప్పాను, నువ్వు కాదు. ఎవరా నువ్వు? మనిషినయ్యా. ఒక్క విషయం గుర్తుపెట్టుకోరా, నారు నాటితే వరి పెరుగుతుంది, మాట జారితే గొడవ పెరుగుతుంది, కానీ ఏం నాటకుండానే గడ్డి పెరుగుతుంది. మావయ్య, దొంగోడు మావయ్య. ఎందుకు వచ్చావురా? దొంగతనం చేద్దామనయ్యా. Can you tell us how an induction motor starts? నన్ను ఉద్యోగంలో తీసాడు. ఎందుకు తీసాడు? నిద్రపోతున్నానని. నిద్రపోతుంటేనే ఉద్యోగం తీసేస్తారా? ఆ టైంలో నేను కారు నడుపుతున్నానులే. ఒరే, నువ్వింత వెధవని తెలిసిన తర్వాత ఏ వెధవ నీకు ఉద్యోగం ఇస్తాడరా? అందుకే కదా నీ దగ్గరికి వచ్చాను. ఫ్లైట్ కేమో టైం అవుతుంది. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. ఏయ్, ఏంటి ఓకే? అది కాదే, అతను నిన్ను కావాలని గుద్దాడు. డోర్ పోతా. ఏంటి సారీ చెప్తావా? అసలు నిన్ను వదిలేసి ఆ అమ్మాయిని ఎలా గుద్దానా అని ఆలోచిస్తున్నా. అమ్మాయ్యమ్మ, కొంచెం ముందు చుట్టే మనమే పడి ఉండేది. ఇంకా స్పీడ్ వచ్చుంటే వెనకబడి ఉండేది.
అది కాదు సార్, మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఆడది అర్ధరాత్రి ఒంటరిగా రోడ్డు మీద తిరిగిన రోజే మనకు స్వతంత్రం అన్నారు. ఈ రోజుల్లో అది జరిగే పనేనా? అసలు ఆడపిల్లలు అర్ధరాత్రి ఎందుకు తిరగాలి సార్? ఏం పని పాడలేదా? ఎవరు తిరగమన్నారు?